మావా రోజులాగా ఈ రోజు కూడా ఫిషెస్ కి ఫుడ్ వేద్దామని అయితే మీదకి వెళ్ళాను. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, అందులో ఒక ఫిష్ కూడా స్టమక్ ఎక్స్ తో లోడ్ అయితే లేదు. కానీ దానికి ఫుడ్ వేద్దామని వెళ్లే లోపు దాంట్లో బేబీస్ అయితే ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే బేబీస్ మదర్ స్టమక్ లో ఫుల్ గా ఫామ్ అవ్వలేనట్టున్నాయి. మీరు వీడియో చూస్తున్నారు కదా, నాకైతే 4 బేబీస్ చనిపోయి కనిపించాయి. ఇంకేమైనా ఉంటాయని ట్రై చేస్తే నాకైతే ఒక బేబీ దొరికింది. అది కనిపించిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉంటాయని ట్రై చేసా, బట్ ఏం దొరకలేదు అనమాట. కాసేపు ఈ విషయం పక్కన పెడితే నన్ను వీడియోలో చెప్పాను కదా గ్రిండర్ వామ్ అనేది కల్చర్ చేశానని. దాని అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. వన్ డే లోనే ఆ గ్రిండర్ వామ్ అనేది పైన కప్పు మీదకి అయితే వచ్చేసింది అనమాట. చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగా కల్చర్ అయిందో. ఇంకా గ్రిండల్ వామ్ అలా వాటర్ లో డిప్ చేసి మన దగ్గర ఉన్న పోలార్ ప్యారెట్ బేబీస్ అండ్ గప్పీ బేబీస్ కి అయితే వేసేసాను అనమాట. అవి ఫస్ట్ టైం కదా లైఫ్ ఫుడ్ తినడం, కడుపు నిండా కాదు పేకల మొయ్య అయితే కొట్టే అనమాట. పోలార్ ప్యారెట్స్ పొట్ట అయితే ఏకంగా నాయక్ సినిమాలో బ్రహ్మానందం లాగా అయిపోయింది. ఇంక ఇదే ఫీడింగ్ ఇచ్చి ప్రైస్ ది 1 మంత్ అప్డేట్ మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనల్ని చాలా మంది అడుగుతున్నారు, బ్రో ఫ్లవర్ హాన్స్ కి ఫీడింగ్ ఏమి ఇస్తున్నావు, అవుట్ డోర్ లో పెట్టావు కదా పర్లేదా, ఆక్సిజన్ ఎలా, హీటర్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతున్నాయి బ్రో, గ్రూమింగ్ చేయకుండా ఫ్లవర్ హాన్స్ కి హెడ్ పాప్ అనేది ఎలాగొస్తుంది, అండ్ ఈ సమ్మర్ సీజన్ కదా వాటర్ అనేవి హీట్ అయిపోతాయి కదా, ఫిషెస్ అనేవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. వాటన్నింటికి ఆన్సర్ ఇస్తూ ఫుల్ వీడియో అయితే రేపు చేద్దాం అనుకుంటున్నా. చెయ్యాలో వద్దనేది మీరే చెప్పండి. ఇంక రేపు ఫుల్ వీడియోతో కలుద్దాం. ఉంటా బాయ్.